ఇది ఎల్ఎల్ఎం సిరీస్‌లో వీడియో 2 అనమాట. మనం వచ్చే వీడియోస్‌లో ఫైన్ ట్యూన్ ఎలా చేయాలి? మీ ఓన్ బాట్‌ని మీరెలా క్రియేట్ జేసుకోవాలి అని అన్నీ చూద్దాం. సో, ఇప్పుడు నేను ఫస్ట్ ఎల్ఎల్ఎమ్స్ ఎలా వర్క్ అయితాయి? అసలు ఎల్ఎల్ఎమ్స్‌ని ఎలా జేస్తారు? ఏం జేస్తారు? అసలు అవెందుకు అంత స్మార్ట్‌గా పనిజేస్తాయి? మన హ్యూమన్ బ్రెయిన్స్ కంటే మంచిగా కొన్ని కొన్ని సార్లు అని నేను జెప్పాగా. ఇప్పుడు ట్రైనింగ్ ఎల్ఎల్ఎమ్స్‌ని ఏం జేస్తారు? దాని ఎనకాల ఏం జరుగుతది? దాన్ని ట్రైన్ చేసేప్పుడు అనేది చూద్దాం. నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్టు జీపీటీ 300 బిలియన్ వర్డ్స్ మీద ట్రైన్ అయిందనమాట. సో, అంటే మీరు 10,000 ప్లస్ జీపీయూస్ వాడుంటారా? లైక్ అన్నీ మేనేజ్ చేయడానికి అని అనుకోవచ్చు. కాదు. సో, నేను సింపుల్‌గా చెప్తాను ఎలా అనేది ఈ వీడియోలో. సో, స్టెప్ 1 మనం స్టెప్ వైస్‌గా చూద్దాం ఎలా ట్రైన్ చేస్తారని. ఫస్ట్ మాసివ్ డేటాను కలెక్ట్ చేస్తారు. ఆహ్, ఎ ఎందుకు మాసివ్ డేటాను కలెక్ట్ చేస్తారంటే, మీకు కరెక్ట్ అక్యురేట్ ఆన్సర్స్ ఇయడానికి ప్లస్ అది హ్యూమన్ టాక్స్ అంటే మనం ఎలా మాట్లాడుకుంటాం నేచురల్‌గా అలా మాట్లాడడానికి లేదా హ్యూమన్స్ ఎలా రాస్తారనేది నేర్పియడానికి దానికి డిఫరెంట్ టోన్స్ అంటే ఒకరు కోపంగా మాట్లాడతారు, ఒకరు మంచిగా మాట్లాడతారు. అవి నేర్పియడానికి, కొన్ని టాపిక్స్ మీద ట్రైన్ జేయడానికి అంటే అన్ని టాపిక్స్ మీద అండ్ రకరకాలుగా మాట్లాడతారు కదా జనాలు. సో, ఆ ఫార్మాట్స్ మీద ట్రైన్ జేయడానికి. అండ్ డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే నీకు మీకు ముందు వీడియోలో చెప్పినట్టు వికీపీడియా, సమ్ గూగుల్ ప్రొవైడెడ్ డేటా, కొన్ని బుక్స్ నుంచి స్టాక్ ఓవర్‌ఫ్లో, గిటబ్ ఆర్టికల్స్, కోడ్‌కి అంటే రకరకాలుగా ఇంకా లైక్ ఏ టెక్నాలజీలో లైక్ ఏ సెట్‌లో ఏ వెబ్‌సైట్స్ ఫేమస్ ఉంటే దాని నుంచి డేటా గ్యాదర్ చేయడం. లెజిట్ డేటా అండ్ టోకెనైజేషన్. టోకెనైజేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఓపెన్‌ఏఐలో ఏదైనా ఇప్పుడు వాట్ ఈస్ ఓపెన్‌ఏఐ, చాట్‌జీపీటీ, ఎల్ఎల్ఎం అంటే అది మొత్తం ఒకటే సెంటెన్స్‌ని తీసుకొని ఇవ్వదనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతదంటే అది పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటది. ఇలా వర్డ్స్‌గా కూడా పార్ట్స్ డివైడ్ చేయదనమాట. సో, బ్రోకెన్ ఇంటూ టోకెన్స్ టెక్స్ట్ అంటే ఇప్పుడు చాట్‌జీపీటీ ఈ స్కూల్ అంటే చార్ట్ అనే ఒక వర్డ్ జీపీటీ అట్లా రాండమ్‌గా డివైడ్ చేసుకొని మీరేం అడుగుతున్నారనే దాన్ని అనలైజ్ చేసి చెప్తది. అందుకే దానికి అంత ఈజీగా ప్రాసెస్ చేసుకొని లైక్ మీరేమడుగుతున్నారనే దాని మీద ఏ రిలేషన్ అడుగుతున్నారు, లేదా లైక్ ఏ టాపిక్ మీద అడుగుతున్నారు అనేది దానికి ఈజీగా కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి వస్తదనమాట. ఇలా టోకెనైజేషన్ ఇవన్నీ నేను జస్ట్ బేసిక్ లైక్ దీన్నేమంటారు ఓన్లీ థియరీ మాత్రమే చెప్తున్నాను. సో, మీరింకా కావాలంటే కమెంట్ చేయండి. ఏ స్పెసిఫిక్ టాపిక్ కావాలనేది నేను దాని మీద నేర్చుకొని ట్రై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ట్రైనింగ్ విత్ ట్రాన్స్‌ఫార్మర్స్ మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ట్రాన్స్‌ఫార్మర్ ఎలా ఉంటదనేది. ఇది ఒక బేసిక్ ట్రాన్స్‌ఫార్మర్ అనమాట. సో, ఈ క్వెరీ ఇది మీరిచ్చే క్వెరీ అయితే అండ్ దాని నుంచి ఇక్కడ ఇవంతా న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ఎంఎల్ సంబంధించింది. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ మీ ఔట్‌పుట్ ఆఫ్ అటెన్షన్ వస్తది. అండ్ మీరిక్కడ చూస్తే ఫైన్ ట్యూనింగ్ చేస్తారు. ట్రైనింగ్ విత్ ట్రాన్స్‌ఫార్మర్స్‌లో. ట్రైనింగ్ మాసివ్ డేటా సెట్స్‌తో స్టార్ట్ చేసి దాని తర్వాత ఫైన్ ట్యూనింగ్ అండ్ స్పెసిఫిక్ టాస్క్ అంటే ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పుడే మీరు మీ ఓన్ బాట్‌ని కూడా క్రియేట్ ఎలా చేయాలనేది నేర్పిస్తాను నేను. ఒక స్పెసిఫిక్ డేటా తీసుకుంటే ఇప్పుడు మొత్తం అన్ని డేటాస్ మీద ట్రైన్ చేస్తారు. ఫస్ట్ డేటా మాసివ్ డేటా సెట్స్ మీద ట్రైనింగ్. దాని తర్వాత ఇప్పుడు మీకు ట్రాన్స్‌ఫార్మర్ అనే దాని గురించి మాత్రమే ఎలా ఆన్సర్ చేయాలి అనేది దానికి నేర్పిస్తారనమాట. లైక్ ఒక స్పెసిఫిక్ డేటా సెట్స్ అప్‌లోడ్ చేసి, ఓకే. ఈ క్వెషన్ అడిగినప్పుడు ఇది జెప్పాలి, ఇది జెప్పాలి, ఇలా ఆన్సర్ రావాలి, ఇలా టెక్స్ట్ రావాలి అనేది చూపిస్తారు. నేను నెక్స్ట్ వీడియోలో ఆ కోడ్ గూడా ఎలా ఉంటదో నేను చూపిస్తాను. అట్లా మిలియన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు అండ్ బిలియన్ ఆఫ్ పారామీటర్స్ ఇస్తే మాత్రం మీకిప్పుడొచ్చే రెస్పాన్సెస్ వస్తాయి. అండ్ స్టెప్ 4 కంప్యూట్ అండ్ కాస్ట్ కూడా చూసుకుంటారు ట్రైన్ చేసేటప్పుడు. ఉత్తిగనే ట్రైన్ చేసి మనకు ఫ్రీ వెర్షన్స్ అయితే ఇవ్వరు గదా! సో, జస్ట్ మీరు జీపీటీ 4 చేయడానికి 4.5 మిలియన్ ప్లస్ కాస్ట్ అయిందంట వాళ్ళకి. అండ్ డేటా సెంటర్స్ యూజ్ చేస్తారు. అజూర్, ఏడబ్ల్యూఎస్ లాంటివి. అండ్ హై ఎండ్ జీపీయూస్ లైక్ ఎన్విడియా ఏ100స్ అవి. అండ్ నేను మీకు చెప్పినట్టు 5,000,000 ప్లస్ కాస్ట్ అయితే అయింది. జస్ట్ జీపీటీ 3కే ఇంకా జీపీటీ 4కి మీరు ఊహించుకోండి. అండ్ ఫైన్ ట్యూనింగ్ అండ్ ఆర్ఎల్హెచ్ఎఫ్. ఫైన్ ట్యూనింగ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పాను కదా! ఫైన్ ట్యూనింగ్ అంటే ఏం లేదు ఒక స్పెసిఫిక్ డేటాని ఇచ్చి ఈ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇది ఎలా ఆన్సర్ చేయాలి అనేది చూస్తారు. అంటే ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి బాట్ మీరు ఎలా చేసుకోవాలి అని నేను ఎట్లా చెప్తున్నాను అంటే ఓన్ బాట్‌ని ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు ఏమడిగినా ఆన్సర్స్ ఇస్తది. సో, మీరొక స్పెసిఫిక్ డేటా లేదా ఒక స్టాక్ మార్కెట్ గురించి అది ఇది అడిగినప్పుడు, అది కరెక్ట్‌గా మీకు ఎలా కావాలి అని మీరు రెస్పాన్స్ ఇస్తే లైక్ ప్రాంప్ట్ ఇస్తే అలా రెస్పాన్స్ ఇవ్వాలి అనేదాన్ని మీరు ట్రైన్ చేస్తారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అంటే చాట్‌జిపిటి ఒక ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ మీకు అది నచ్చకపోతే మీరు ఒక రకంగా ఆన్సర్ ఇవ్వాలి. లైక్ ఫస్ట్ స్టాక్ అంటే ఏంటి? నెక్స్ట్ స్టాక్ మార్కెట్‌లోకి ఎలా ఎంటర్ అవ్వాలి? అలా అన్ని టెక్స్ట్ వైస్ ఇవ్వాలనుకుంటే మీరు దాన్ని ట్రైన్ చేయాలనమాట. ఫస్ట్ ఆ లెవెల్‌ని మనం ఫైన్ ట్యూనింగ్ అంటాం. సో, అది నేను చెప్తాను మీకు. ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్ అంటే ఏంటంటే ఆహ్, ఇప్పుడు చూపిస్తాను నేను దాన్ని కూడా రాసాను. ఓకే. ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్ అంటే రీఎన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ విత్ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ అనమాట. సో, ఇప్పుడు మీరెప్పుడైనా చాట్‌జీపీటీని
కెన్ ఐ కంప్లీట్ మై సిలబస్ ఇన్ 1 నైట్ అని అడిగితే, అది లేదు నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతావు. నువ్వు చదవడం మానేయి అని అయితే చెప్పదు కదా! యెస్ యూ కెన్ కంప్లీట్ ఇది ఇలా ఫాలో అవ్వు అని మీకు ఒక టైమ్ టేబుల్ ఇస్తది. సో, లెస్ నెగెటివ్ రెస్పాన్సెస్ ఇస్తది చాట్ జీపీటీ. దాన్నే ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్ అనమాట. ఈ ఓపెన్ ఏఐ వాళ్ళు దాన్ని ఎలా చేశారంటే చాలా హ్యూమన్స్‌ని హైర్ చేసుకొని, ఆ హ్యూమన్స్‌ని హైర్ చేసుకున్న వాటిలో వాళ్ళతో ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్‌ని ట్రైన్ చేపించారనమాట ఓపెన్ ఏఐకి. సో, ట్రైన్ చేసేటప్పుడు ఒక 3, 4 రెస్పాన్సెస్ జనరేట్ చేసిందనుకోండి, అంటే వాళ్ళు చెప్తారనమాట ఎల్ఎల్ఎం ట్రైన్ చేసేటప్పుడు ఏ రెస్పాన్స్ కరెక్ట్, ఏ రెస్పాన్స్ రాంగ్ అని. సో, అది చెప్పినప్పుడు అది దాన్ని మెమరైజ్ చేసుకొని నెక్స్ట్ టైమ్ మళ్ళీ అదే రెస్పాన్స్ అడిగినప్పుడు ఓన్లీ పాజిటివ్ రెస్పాన్సెస్‌ని మాత్రమే ఇస్తది. సో, అదే ఆర్ఎల్‌హెచ్‌ఎఫ్ అనమాట. సో, అందుకే మీకు ఎక్కువగా బ్యాడ్ రెస్పాన్సెస్ అండ్ నెగెటివ్ రెస్పాన్సెస్ అయితే రావు. సో, ఇంత ఉంటాదనమాట ట్రైనింగ్‌లో. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ట్రైనింగ్ తర్వాత ఏం జరుగుతది అనేది చూద్దాం. ఆఫ్టర్ ట్రైనింగ్ ఏముంటాయి బిహైండ్ ద సీన్స్ అండ్ మీ ఓన్ ఫైన్ ట్యూనింగ్ బాట్‌ని ఎలా చేసుకోవాలి బిజినెస్ గాని, స్టార్టప్ గాని అనేది కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో.